గుడ్ న్యూస్. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం కూలీలో సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించనున్నారని కన్నడ దర్శకుడు ఉపేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఉపేంద్ర స్వయంగా ధృవీకరించడంతో అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కూలీ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పగా దిగ్గజ నటులు ఒకే తెరపై కనిపించనుండటం సినీ చరిత్రలోనే ఒక అద్భుత క్షణం కానుంది. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండగా రజనీకాంత్, నాగార్జునతో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్గా నిలవనున్నాయని సమాచారం. లోకేష్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో యాక్షన్, ఎమోషన్, డ్రామాతో పాటు సామాజిక సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ వార్తతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేరా సినిమా సంచలనం సృష్టిస్తోంది. ధనుష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ 130 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇది ఆయన కెరీర్లో రికార్డ్. అక్కినేని నాగార్జున 14 కోట్లు, రష్మిక మందాన 4 కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 3 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కుబేరా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషన్స్, యాక్షన్, డ్రామాతో ఈ సినిమా రూపొందుతుండగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్ సన్నివేశాలు హైలైట్గా నిలవనున్నాయని టాక్. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కుబేరా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. భారత ఆటోమొబైల్స్ చరిత్రలో మారుతి కార్ల అద్భుత జర్నీని తెరపై చూపించేందుకు దర్శకుడు వెంకీ అట్లూరి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి 796cc అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. మారుతి కార్ ఇంజన్ సామర్థ్యాన్ని సూచించే ఈ టైటిల్ సినిమా కథకు పర్ఫెక్ట్ ఫిట్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా సూర్య నటిస్తుండగా అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనున్నట్లు టాక్. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. కీర్తి సురేష్ నిజంగా ఈ ప్రాజెక్టులో భాగమవుతారా అనేది త్వరలో స్పష్టత కానుంది. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషనల్ డ్రామాతో పాటు మారుతి బ్రాండ్ స్ఫూర్తిని తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ దాడి నుంచి ప్రముఖ సెలబ్రిటీ జోడీ దీపికా కాకర్, షోయబ్ ఇబ్రాహీం త్రుటిలో తప్పించుకున్నారు. దీపికా, షోయబ్ ఇటీవల కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. అక్కడ సుందర దృశ్యాలను వీడియో తీసి సన్నిహితులతో పంచుకున్నారు. అయితే ఈ ఉగ్రవాది వార్త వినగానే వారి ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో దీపిక తాము కశ్మీర్ నుంచి సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నట్లు సన్నిహితులకు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గతంలో ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించినప్పటికీ పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో సంచలన అప్డేట్ పంచుకున్నారు. ఓ ఆటో రిక్షాపై ది రాజా సాబ్లో ప్రభాస్ ఫోటో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ అలర్ట్, వేడిగాలులు మేలో మరింతగా పెరుగుతున్నాయి అని క్యాప్షన్ జోడించారు. దీంతో మేలో ఈ చిత్రం నుంచి భారీ అప్డేట్ రానుందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ప్రభాస్ లుక్, టీజర్ లేదా రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.